డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. అనపర్తిలో ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరణ. ఎమ్మెల్యే నల్లమిల్లి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సచివాలయం 4 వద్ద ఉన్న సామాజిక భవనంలో బుధవారం ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 మండలాల్లోని నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా 4 మండలాల్లోని రహదారులు, డ్రైన్లు తదితర తమ దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా అధికారులు సూచించామన్నారు. అదేవిధంగా గత వైకాపాలనలో జల జీవన్ మిషన్లో భాగంగా రహదారులు తవ్వి వదిలేయడంతో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించి సుపరిపాలన అందించేందుకు ముందుకు వెళుతుందని, ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. ప్రతి బుధవారం మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే అనపర్తి. మనం చక్కేసిన రోడ్లన్నింటినీ డ్యామేజ్ చేసేసి మొత్తం నష్టపెట్టేశారు. అటు జలజీవన్ మిషన్ కంప్లీట్ అవ్వాలా, ఇటు రోడ్స్ పాడు చేశారు. దానిపై దృష్టి సారించాలి. ఇప్పుడు జలజీవన్ మిషన్ కోసం వేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ లేకుండా 100% కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులించేలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అది వన్స్ సక్సెస్ అయిన తర్వాత ఈ డ్యామేజ్డ్ రోడ్స్ ఏం చేయాలనే దానిపై కూడా మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనం 2 విడతలు మీకు ఎన్ఆర్జీ చేసిన నిధులించాం. మళ్ళీ 3వ విడత ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. 4వ విడత ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది ప్రభుత్వం. ఈ డ్యామేజ్డ్ రోడ్స్ కూడా ఒక పద్ధతిలో టేకప్ చేసి ఈ డ్యామేజ్డ్ రోడ్స్ అన్నింటినీ కూడా చేసేది దాని ఆలోచన చేద్దాం. ఉంటే ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ మండలంలో ఫిర్యాదు స్వీకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చూపినట్టయితే ప్రజలకు వెసులుబాటుగా ఉంటుంది అనేది ఒక ఆలోచన ఉంది. అది మీరు నాయకులందరూ ఏదేమైనా మిగిలిన ప్రాంతాలకి మన ప్రాంతాలకి వ్యత్యాసం ఏంటంటే మనకు ప్రతిరోజు మన నాయకులు కానీ నేను కానీ అందరం ప్రజలతో మమేకమై వెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన సమస్యలు కూడా ఉండవు. ఆల్మోస్ట్ నాయకులు అన్నీ అటెండ్ అవుతూ ఉన్నారు, నేను అటెండ్ అవుతూ ఉన్నాను. మీకు ఏదైనా కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ కొన్ని వస్తాయి. తప్పనిసరిగా రిజాల్వ్ చేసే దిశగా ముందుకెళ్దాం. ఈ 4 మండలాల్లోని చేద్దాము, ఏదో యాక్సిడెంట్ ఒకే చోట చేద్దామనే దానిపైన మీ అభిప్రాయం కూడా తెలియజేసినట్టయితే అదంతా ముందుకెళ్ళచ్చు. వ్యక్తిగతమైన సమస్య వస్తుంది. అవి రకరకాలుగా పరిగణించే పరిమాణాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వ్యక్తిగత సమస్యలు అంటే ముందు పింఛన్లకు సంబంధించి కానీ లేకపోతే ముఖ్యమంత్రి సహాయానికి కానీ లేకపోతే హౌసింగ్ గురించి కానీ ఇలాంటి రకరకాల సమస్యలు ఎట్లాగో చేస్తారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని కొంతమంది మన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది, మన నాయకులు మన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వాటిని కూడా మనం పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. మరి రాబోయేది సమ్మర్ సీజన్.
చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. రోడ్డు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, రోడ్లు అయితే చేస్తాం. అది నోట్ చేసేసారు. రోజుల్లో మీకు లైట్ వచ్చారు సార్ చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలను అనుసరించి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి బుధవారం నియోజకవర్గంలో ఫిర్యాదులు స్వీకరించాలి, ప్రజల నుంచి అధికారులతో చర్చించి వాటిని పరిష్కరించాలి అని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు అనపర్తిలో ఈ గ్రీవెన్సల్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనేక సమస్యల్ని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కొన్ని సమస్యలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కార్యక్రమం చేపట్టారో అటువంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లకు సంబంధించి కొన్ని చోట్ల ఇంకా గుంతలు ఉన్నాయనేది ప్రజాప్రతినిధులు తీసుకురావడం, వారిని అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా జలజీవన్ మిషన్లో ఏదైతే రోడ్ల వ్యవస్థని, సిమెంట్ రోడ్ల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితిని మనం చూసాం. ఆనాడు జలజీవన్ మిషన్ కోసం అని పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్డుని తవ్వి నాశనం చేశారు. దాన్ని ఇవాళ బాగు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన వచ్చింది. అది కూడా ముఖ్యంగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన కొన్ని వ్యక్తిగత సమస్యలు, కొన్ని చోట్ల రోడ్లు కావాలని, సిమెంట్ రోడ్లు కావాలని అనుమతి నుంచి, అదేవిధంగా డ్రైన్స్ శుభ్రం చేయటం లేదు అనేది కొన్ని చోట్ల నుంచి ఇవన్నీ వచ్చినాయి. ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసుకునేది ఒకటే, ప్రభుత్వం చేసే కృషికి ప్రజల సహకారం కూడా తోడవ్వాలి. ముఖ్యంగా డ్రైన్ నిర్మాణం ప్రభుత్వం చేపడుతుంది. దాని మెయింటెనెన్స్ అనేది ప్రజలు సక్రమంగా చేసుకున్నప్పుడు మాత్రం సక్రమంగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా ప్రజలు ఇది మా బాధ్యత కాదు, ఇది ప్రభుత్వాల బాధ్యత అనుకునే విధంగా వ్యవహరిస్తే మాత్రం సమస్య జటిలం అవుతుంది. అందుకోసం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ కూటమి ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలి, సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంది. దానికి ప్రజలు కూడా సహకరించండి. అదేవిధంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఒక చిన్న మార్పును కూడా నిర్ణయించడం జరిగింది. ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రంలోనే కాకుండా ఒక్కొక్క బుధవారం ఒక్కొక్క మండల కేంద్రంలో ఈ ఫిర్యాదుల స్వీకరణ చేసినట్టయితే మండల ప్రజలందరికీ వెసులుబాటుగా ఉంటుంది. లేని పక్షంలో రామేశ్వరంలో ఉన్న గ్రామస్తులు ఇక్కడికి రావాలన్నా, లేదు ఎస్టీ రాజాపురం, వడిసలేరులో ఉన్న గ్రామస్తులు ఇక్కడికి రావాలన్నా, కొద్ది దూర ప్రాంతాల నుంచి రావాలంటే సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఏ మండలానికి సంబంధించి ఆ మండలంలో హెడ్ క్వార్టర్స్లో పెట్టినట్టయితే వెసులుబాటుగా ఉంటుంది అనేది నాయకులందరూ చెప్పారు. ఆ విధంగా నిర్ణయం తీసుకొని రేపటి బుధవారం నుంచి మండల హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందనేది తెలియజేస్తా ఉన్నాం.